అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆ వ్యక్తే ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, ఇతనే. మీ అందరికీ ఐడియా వచ్చే ఉంటది కదా, వేదాంత్. చాలా మందికి తెలుసు. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ కూడా సంపాదించుకున్నాడు. ఎలా పాపులారిటీ సంపాదించుకున్నాడు? పేద ప్రజలకు కావచ్చు, ఎవరికన్నా అన్యాయం జరిగితే కావచ్చు, ఆ అన్యాయం వెనుక నేనుంటాను, న్యాయం జరిగేదాకా పోరాడుతాను. అలాగే నేను ఏ వీడియో చేసినా సరే దానికి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాను. అండ్ ఒక అన్యాయంకి నిలబడితే పక్క న్యాయం జరిగేదాకా నేను వాళ్ళ వెనకాల ఉంటాను అని ఇలాంటి మాటలు చెప్తూ ప్రజలలో ఏదో చైతన్యం నింపుతున్నట్లుగా చేస్తూ ఇలాంటి వీడియోలు చేస్తా, అలాగే యాక్టివిస్ట్ అని చెప్పుకుంటూ ఇంకేదో అని చెప్పుకుంటూ అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. సో అతనే వేదాంత్. అసలు ఎందుకు ఇతని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నది ఇప్పుడు చెప్దాం. ఒక అమ్మాయి వేదాంత్ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోని చూసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. మరి ఏంటి ఆ వీడియో అని చాలా మందికి డౌటే ఉండుంటుంది. ఎందుకంటే చాలా మందికి ఈ ఇష్యూ ఏంటో తెలుసు, కానీ ఎగ్జాక్ట్లీ ఏంటి అన్నది తెలియదు. ఇద్దరు లవర్స్ ఉంటారు, ఇద్దరు లవర్స్ లవ్ చేసుకుంటారు. అయితే ఒక అతనికి హెచ్ఐవి వచ్చింది అని తెలుస్తుంది లవర్స్ లో ఒకరికి. అయితే ఈ అమ్మాయి కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ చేస్తుంది. దూరం పెట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ అమ్మాయికి అతను ఏం చేశాడు అంటే అతనికి హెచ్ఐవి వచ్చింది కాబట్టి అదే బ్లడ్ ని ఇంజెక్ట్ చేసి ఈ అమ్మాయికి ఇంజెక్ట్ చేస్తే ఈ అమ్మాయికి కూడా హెచ్ఐవి వస్తుంది కదా, అప్పుడు ఈక్వల్ గా ఉంటది కదా అని ఈ అమ్మాయికి అయితే అతని బ్లడ్ అయితే ఇంజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఇది అసలు ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్. ఒక అమ్మాయి తనతో ఉండడం కోసం ఎంతటి నీచానికి దిగజారుతారా అని అనిపిస్తుంది కదా. అయితే దీనికి సంబంధించిన వీడియోని వేదాంత్ సోషల్ మీడియా వేదికగా అయితే బయట పెట్టడం జరిగింది. సో దాంట్లో ఈ ఐడియా అంతా కూడా దీనికంతా కూడా మూల కారణం ఆ అమ్మాయి అని సోషల్ మీడియాలో ఇలా చెప్పడం వల్ల ఆ అమ్మాయి చాలా క్లియర్ గా నేను చనిపోతుంది వేదాంత్ మీడియా వల్లనే, వేదాంత్ యూట్యూబ్ ఛానల్లో ఇలా నిజం ఎలా జరిగింది అసలు ఏం ఆలోచించకుండా మా గురించి అలా పెట్టాడు, సో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బ్యాడ్ నెగిటివిటీ అనేది నేను తీసుకోలేను, అమ్మ నాన్న అని వాళ్ళకి సారీ చెప్పేసి అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరికి సారీ చెప్పేసి ఆమె అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఆ వీడియో ఒక్కసారి మీరు కూడా చూడండి, ఎంత బాధాకరంగా ఉంటుంది. ఒక అమ్మాయి ఆ ఏజ్కి వచ్చిన తర్వాత చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సోషల్ మీడియాకి కూడా ఒక పరిమితి ఉంటుంది. మీడియా ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక బౌండరీస్ దాటి ఒకసారి బయటకు వస్తే ఆ సిచ్యువేషన్స్ అనేటి అన్ని ఇలా ఉంటాయి. ఒక అమ్మాయికి నువ్వు ఎంత మందికి న్యాయం చేసావు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఒక అమ్మాయి నీ వల్ల చనిపోయింది అంటే, ప్రాణం తీసుకుంది అంటే అసలు ఇది ఎంత పెద్ద విషయం అసలు. అండ్ ఈ న్యూస్ చూస్తుంటే చాలా మటుకు 99% రైటే అని అనిపిస్తుంది. నిజంగానే ఇతని వల్లనే చనిపోయింది ఆ అమ్మాయి. ఎవరైనా సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ అవ్వగానే ఫేక్ న్యూస్లు అంటారు కదా, ఇది మాత్రం ఫేక్ న్యూస్ లా లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ఒక 1-2 months నుంచి అతను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేడు, కనిపించట్లేదు. మరి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఉంటారు కదా, అడగట్లేదు అన్న ఎక్కడికి వెళ్ళావన్నా, ఏం చేస్తున్నావు అన్నా అని. సో చూడాలి అసలు ఈ ఇష్యూ ఏంటి అన్నది. మనము ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్ కొల్ల సతీష్ కూడా ఒకసారి కాల్ చేసి అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అతను ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు, బట్ మ్యాటర్ మాత్రం ఇదే. ఒక అమ్మాయి వేదాంత్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో ఏ మీడియా ఛానల్స్ అయినా సరే ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్తూ చాలా మంది వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి చాలా ఇన్డెప్త్ గా వెళ్ళి చూస్తూ ఉంటారు. వీడియోలు ఆడియోలు రికార్డ్ చేసి బయట పెడుతూ ఉంటారు. మీ వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అండ్ దాన్ని వాళ్ళు ఎంత అగౌరవంగా ఫీల్ అవుతున్నారు అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఏదైనా సరే సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నా, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయినా, లేకపోతే టీవీ ఛానల్స్లో ఉన్నా సరే మనం ఏదైనా వీడియో చేస్తున్నాము అంటే ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల వెనకాల ఉండాలి, ప్రజలకు అది చేరువవుతే అరే ఇదేదో మంచి కంటెంట్ లా ఉంది అని అనుకోవాలి. కానీ ఊకే బెదిరిస్తూ నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అని చెప్తూ అన్యాయం వెనకాల ఉంటాను అంటే న్యాయం వెనకాల ఉంటాను, అన్యాయాలను ఛేదిస్తాను అని చెప్పుకుంటూ ఈరోజు నువ్వు చేసిన అన్యాయమే చాలా పెద్దది అనిపిస్తుంది నువ్వు చెప్పే మాటల కంటే కూడా. అండ్ ఇంకా చాలా మంది కూడా ఇక్కడ ఎవరైతే ఫ్యాన్స్ ఉండి ఉంటారు కదా, వేదాంత్ ఫ్యాన్స్. సో వేదాంత్ ఫ్యాన్స్ కి నేను ఏం చెప్తున్నాను అంటే, నా కింద ఇప్పుడు ఏదో నెగిటివ్ కామెంట్స్ అసలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఇదే సిచ్యువేషన్ మీ ఇంట్లో మీ అక్కకో మీ చెల్లికో ఇంకెవరికన్నా జరిగి ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది, అరే మా అన్న వేదనన్నా మంచోడన్నా ఇదన్నా అదన్నా కాదు. సిచ్యువేషన్ మీ ఇంట్లోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది. సో ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పడానికి కూడా లేదు, చాలా క్లియర్ గా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి కదా. సో అసలు మీకేమనిపిస్తుంది, ఇది నిజంగా జెన్యూన్ గా జరిగింది అనిపిస్తుందా? ఒకవేళ జరగలేదు అని అనుకుంటే ఇన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ గా లేడు చెప్పండి.